అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం ఆదికాండం నుండి ప్రతి అధ్యాయం, ప్రతి వచనం కూడా చదువుకుంటూ వస్తున్నాం. దినవృత్తాంతాల పుస్తకాల వరకు మనం చదువుకున్నాం. ఈ ఆదికాండం నుండి దినవృత్తాంతాల వరకు మొదటి మనిషి అయిన ఆదాము దగ్గర నుండి నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు నుండి ఇజ్రాయెల్ 12 గోత్రాలు, వీళ్ళందరూ కూడా యోసేపు కాలంలో ఐగుప్తుకు వెళ్ళడం, ఐగుప్తు బానిసత్వం తర్వాత మరలా 40 రోజులు అరణ్యంలో ప్రయాణం చేసి ఇజ్రాయెల్ దేశానికి దేవుడు వాళ్ళకిచ్చిన వాగ్దాన దేశానికి రావడం, అక్కడ న్యాయాధిపతుల కాలం ముగిసిన తర్వాత రాజుల కాలం, సౌలు, దావీదు యొక్క కుమారులు, దావీదు కుమారుల్లో ఏ రాజు ఎలా ఉన్నాడు, దేవుడు దావీదుకి చేసిన వాగ్దానం, ఇజ్రాయేలీలేమో అష్షూరు చెరలోనికి వెళ్ళిపోవడం, యోధా వాళ్ళేమో క్రీస్తు పూర్వం 586లో బబులోను చెరకు వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా ఇప్పటివరకు మనం చదువుకుంటూ వచ్చాం. ఈ రోజు మనం ఎజ్రా గ్రంథం నుండి చదువుకుంటూ వెళ్దాం. మన బైబిల్లో ఎజ్రా, నెహమ్యా రెండు వేరువేరు పుస్తకాల్లా కనబడతాయి, కానీ పాతకాలంలో రెండు ఒకే పుస్తకంగా ఉండేవి. చదువుకోవడానికి సులువుగా ఉంటది అన్న ఉద్దేశంతో ఈ రెండింటిని కూడా వేరువేరు పుస్తకాలుగా చేశారు. ఈ ఎజ్రా, నెహమ్యా పుస్తకాల్లో మనం దేని గురించి చదువుకుంటామంటే, ఇజ్రాయెల్ అందరూ కూడా బబులోను చెరలో ఉన్నారు కదా, ఆ బబులోను చెర నుండి విడిపింపబడి మరలా ఇజ్రాయెల్ దేశానికి వస్తున్నారు. ఆ జర్నీ ఎలా సాగింది, వచ్చిన తర్వాత వాళ్ళు బబులోను చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ దేశంలో వాళ్ళు ఏమేం పనులు చేశారు, ఇవన్నీ కూడా ఎజ్రా, నెహమ్యా పుస్తకాల్లో మనం చదువుకుంటాం. అలాగే బబులోను చెరలోనికి ఇజ్రాయెల్ వెళ్ళిపోయినప్పుడు క్రీస్తు పూర్వం 586లోనే యెరూషలేము దేవాలయం అనేది కూలిపోయింది. ఏదైతే సొలొమోను కట్టించాడో ఆ దేవాలయం మొత్తాన్ని, ఆ యెరూషలేం పట్టణం మొత్తాన్ని కూల్చేశారు, పడగొట్టేశారు కదా. మరి తిరిగి వచ్చిన ఇజ్రాయేలీలు దేవాలయాన్ని మరలా ఎలా నిర్మించుకున్నారు, పాడైపోయిన యెరూషలేం పట్టణాన్ని మరలా ఎలా తిరిగి నిర్మించుకున్నారు, ఈ విషయాలన్నీ కూడా ఎజ్రా, నెహమ్యా పుస్తకాల్లో మనం చదువుకుంటాం. ఈ ఎజ్రా, నెహమ్యా ఈ పుస్తకాలు చదువుకోబోయే ముందు మీకు 3 విషయాలు గుర్తుండాలి. ఏంటంటే అవి: మొదటిది, ఇజ్రాయేలీలు ఎలా అయితే బబులోను చెరలోనికి 3 సార్లుగా కొనుపోబడ్డారో, రాజుల గ్రంథంలోను దినవృత్తాంతాల గ్రంథంలో నేను చెప్పాను కదా, 3 సార్లుగా, యెహోయాకీము కాలంలో ఒకసారి, యెహోయాకీను కాలంలో ఒకసారి, సిద్కియా కాలంలో ఒకసారి, అలా 3 సార్లు వెళ్ళిపోయారు కదా బబులోను చెరలోనికి. తిరిగి వస్తాం కూడా 3 సార్లుగా వస్తారు. ఎందుకు అలాగే వస్తారు, ఎలా వచ్చారు, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వెళ్దాం ఎజ్రా, నెహమ్యా పుస్తకాల్లో. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 3 సార్లుగా ఇజ్రాయేలీలు బబులోను నుండి తిరిగి వచ్చారు. మొదటిసారి ఏమో జెరుబ్బాబెల్ నాయకత్వంలో వస్తారు, రెండోసారి ఏమో ఎజ్రా నాయకత్వంలో వస్తారు, మూడోసారి ఏమో నెహమ్యా నాయకత్వంలో వస్తారు. ఈ జెరుబ్బాబెలు, ఎజ్రా గురించేమో ఎజ్రా పుస్తకంలో చదువుకుంటాం, నెహమ్యా గురించేమో నెహమ్యా పుస్తకంలో చదువుకుంటాం. మనం చదువుకుంటూ వెళ్దాం. ఇజ్రాయేలీలు బబులోను చెర నుండి తిరిగి వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అనేది ఈ ఎజ్రా పుస్తకంలో మొదటి అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై దేవుడు పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా, అతడు తన రాజ్యమంతంతటా చాటింపు వేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేశాను. మొదటి వచనంలోనే మనం చాలా విషయాలు గమనించాలండి. ఇజ్రాయేలీలు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు కదా, ఆ తర్వాత కొంతకాలం తర్వాత పర్షియా రాజ్యం, పారసీక దేశం అన్న పర్షియా అన్న రెండు ఒకటే. ఆ పారసీకులు అంటే పర్షియా వాళ్ళు బబులోను మీద దాడి చేసి బబులోను మీద విజయం సాధిస్తారు. అంటే బబులోనికి తీర్పు జరిగింది. మనం స్టార్టింగ్ నుండి చూస్తూనే ఉన్నాం కదా, దేవుడు ఎవరినైనా కానీ శిక్షించడానికి వాడుకున్నాడు అంటే వాళ్ళు మంచోళ్ళు అని అర్థం కాదు. ఉదాహరణకి ఇజ్రాయేలీలకి తీర్పు తెచ్చడానికి దేవుడు ఫిలిస్తీన్లను వాడుకున్నాడు, ఆ తర్వాత ఫిలిస్తీన్లకి తీర్పు తెచ్చాడు. అలాగే ఇజ్రాయేలీలకి తీర్పు తెచ్చడానికి అష్షూరు రాజ్యాన్ని వాడుకున్నాడు, ఆ తర్వాత వాళ్ళు చేసిన తప్పులకి అష్షూరు రాజ్యాన్ని శిక్షించాడు బబులోను ద్వారా. ఆ తర్వాత బబులోను ద్వారా యోధా ప్రాంతాన్ని శిక్షించాడు. మరలా బబులోని చేసిన తప్పులకి పర్షియా దేశాన్ని పంపించి ఇప్పుడు బబులోనుకి తీర్పు తీరుస్తున్నాడు. అలాగా బబులోను రాజ్యాన్ని పర్షియా రాజ్యం అనేది ఓడించింది. పర్షియా రాజ్యం, మాదీయ రాజ్యం, ఈ రెండు కూడా కలిసి ఉండేవి ఆ కాలంలో కొంతకాలం వరకు. ఈ మాదీయ పారసీక రాజ్యాలు అంటే మాదీయులు, పర్షియా వాళ్ళు బబులోన్ని ఓడించారు. వాళ్ళు బబులోన్ని ఓడించిన 1 సంవత్సరం తర్వాత ఏం జరుగుతుంది అనేది ఈ మొదటి అధ్యాయంలో మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు పారసీక దేశానికి రాజు ఎవరో? కోరేషు. ఇతని కాలంలో అంటే వీళ్ళు బబులోను జయించిన సంవత్సరం తర్వాత ఇతని కాలంలో ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యము నెరవేర్చుటకై. ఇర్మియా గారు చాలా ప్రవచనాలు చెప్పారు. వాటిల్లో ముఖ్యమైనవి ఏంటంటే, బబులోను దేశానికి ఇజ్రాయేలీలు బానిసలుగా వెళ్ళిపోయారుగా, సుమారుగా 70 సంవత్సరాల తర్వాత ఇజ్రాయేలీలు మరలా వాళ్ళ దేశానికి తిరిగి వస్తారు. కూలిపోయిన దేవాలయాన్ని మరలా వాళ్ళు నిర్మించుకుంటారు. దేవుడు ఇజ్రాయేలీలకి వాళ్ళ దేశాన్ని మరలా ఇస్తాడు అని ఒక ప్రవచనం చెప్తాడు. అలాగే రెండోది, ఈ మాదీయ పారసీకులు బబులోను దేశాన్ని జయిస్తారు, పారసీకపు రాజు ఇజ్రాయేలీల్ని మరలా వాళ్ళ దేశానికి పంపించేస్తాడు అని కూడా ఇర్మియా
గ్రంథంలో మనం చదువుకుంటాం. అవన్నీ కూడా ఇర్మియా గ్రంథం చదువుకునేటప్పుడు నేను మరలా చెప్తాను. ప్రవక్తల ద్వారా దేవుడు ఏవేవైతే ముందే చెప్పించాడో అవన్నీ కూడా నెరవేర్చడానికి దేవుడు ఇప్పుడు కోరేషుని వాడుకుంటున్నాడు. ఆ కోరేషు యొక్క మనసుని దేవుడు ప్రేరేపించాడు. అతనికి మంచి మనసును కలగజేయడమో, అతడు దేవుడి శక్తిని చూడడమో, దేవుడి ప్రవక్తలు ఎవరన్నా దేవుడి మాటలు అతనికి చెప్పడమో, ఏదో ఒక విధంగా దేవుడు అతని మనసును ప్రేరేపించాడు, అతని మనసును మార్చాడు. అతడు ఇజ్రాయేలీలు అందరినీ కూడా మీరు మరలా మీ దేశానికి తిరిగి వెళ్ళిపోండి అని వ్రాత మూలకంగా ఆజ్ఞాపిస్తున్నాడు. వ్రాత మూలకంగా అంటే ఏదో నోటి మాటతో ఊరికి వెళ్ళిపోండి అన్నట్టుగా కాకుండా రాసేస్తున్నాడు. అంటే మీకేం భయం లేదు, నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు, వెళ్ళిన తర్వాత మరలా మేము ఏదో దాడి చేస్తాం అలాంటి భయాలు ఏం అవసరం లేదు, రాసేస్తున్నాను మీరు వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా కోరేషు ఇజ్రాయేలీల్ని తిరిగి పంపించేస్తున్నాడు. ఇంకా 70 సంవత్సరాలు అవలేదు, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. 70 సంవత్సరాలకి కూలిపోయిన దేవాలయాన్ని మరలా నిర్మించుకుంటారు ఇజ్రాయేలీలు. అది కూడా ఇదే ఎజ్రా పుస్తకంలో మనం చదువుకుందాం, నేను అక్కడికి వెళ్ళిందో చెప్తాను. ప్రస్తుతానికి ఇంకా 70 సంవత్సరాలు పూర్తవలేదు, దానికి ఒక 20-25 సంవత్సరాల ముందే ఇజ్రాయేలీలు వాళ్ళ దేశానికి వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా దేవుడు కోరేషు ద్వారా ఇజ్రాయేలీలతో చెప్పిస్తున్నాడు. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు ప్రపంచం మొత్తంలో బలమైన రాజ్యం పర్షియా రాజ్యం. అంతకుముందు బలమైన రాజ్యమైన బబులోన్ను కూడా వీళ్ళు ఓడించారు. నాకు ఈ లోకంలో ఉన్న ప్రతి దాని మీద దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఎందుకంటే తన దేవాలయం యెరూషలేము దేవాలయం అనేది కూలిపోయింది, దాన్ని మరలా కట్టించుకోవడానికి ఇజ్రాయేలీలు నేను పంపాలి అన్నట్టుగా దేవుడు నాకు ఆజ్ఞాపించాడు అని చెప్తున్నాడు. అంటే ఈ మాట ద్వారా మనకేం అర్థం అవ్వాలి అంటే, ఆ కోరేషు దగ్గర ఎవరైనా కానీ దేవుడి భక్తులు ఉండాలి. వాళ్ళ ద్వారా దేవుడి మాటలు, దేవుడి ప్రవచనాలు, దేవుడి శక్తి అవన్నీ కూడా తెలుసుకొని దేవుడి యొక్క శక్తిని గుర్తించి తాను ఎప్పుడైతే బబులోను మీద యుద్ధం గెలిచాడో 1 సంవత్సరం లోపే ఇజ్రాయేల్ అందరినీ కూడా మీ దేశానికి మీరు మరలా తిరిగి వెళ్ళిపోండి అని ఆజ్ఞాపిస్తున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశం ఉన్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. మీరు వెనక్కి వెళ్ళిపోండి, మీ దేశానికి మీరు వెళ్ళిపోవచ్చు, అక్కడే మీరు నివసించండి, మీ దేవుడైన యెహోవా దేవాలయాన్ని మరలా మీరు నిర్మించుకోండి. వారి దేవుడు వారికి తోడై ఉండును గాక, ఇజ్రాయెల్ అందరి దేవుడు వాళ్ళకి తోడుండును గాక అన్నట్టుగా ఆశీర్వదిస్తున్నాడు. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలముల్లోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలెను అని ఆజ్ఞాపించెను. కేవలం పంపించడమే కాదు, వెండి బంగారు వస్తువులు అంటే ఆస్తి కూడా ఇచ్చి పంపిస్తున్నాడు. ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుండి వచ్చేటప్పుడు కూడా చాలా ఆస్తిని పెట్టుకుని వచ్చారని మనం చదువుకున్నాం కదా. కాకపోతే అక్కడ ఫరోకి ఇక్కడ కోరేష్కి తేడా ఏంటంటే, కోరేషు ఇష్టపూర్వకంగా పంపిస్తున్నాడు, దేవుడు కోరేషు మనసును మార్చాడు. కానీ అక్కడ ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. దేవుడి మాట వింటే వీళ్ళు బాగుంటారు, వాళ్ళు బాగుంటారు, దేవుడు అనుకున్న పని జరుగుతుంది. ఒకవేళ దేవుడి మాట వినకపోతే మనకి శ్రమ వస్తుంది, కానీ దేవుడు అనుకున్న పని మాత్రం జరుగుతుంది అనేది ఈ కోరేష్కి ఫరోకి మధ్య తేడాని మనం గమనించాలి. కేవలం వెళ్ళిపోవడం మాత్రమే కాదు, బంగారం వెండి పశువులు ఏ ఆస్తి కావాలంటే ఆస్తి, పక్కనున్న వాళ్ళు సహాయం కూడా చేయండి అన్నట్టుగా చాలా ఆస్తి ఇచ్చి మరీ పంపిస్తున్నాడు. అప్పుడు యూదా పెద్దలను బెన్యామీను పెద్దలను యాజకులను లేవీలను ఎవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరూ వారితో కూడి వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. ఎవరెవరైతే భక్తులు ఉన్నారో, ఎవరెవరైతే ఇంకా మేము మా ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోవాలి అని దేవుడి మీద భక్తి కలిగి ఉంటారో, దేవుడి మీద ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా యెరూషలేముకు ప్రయాణం అయ్యారు. సుమారుగా అది ఒక 1500 కిలోమీటర్ల దూరం అండి. ఇజ్రాయెల్ అందరూ వెళ్ళట్లేదు, చాలా తక్కువ మంది. ఇజ్రాయేలీలు ఎవరెవరైతే బబులోన్లో స్థిరపడ్డారో, సుమారుగా 40-50 సంవత్సరాలు స్థిరపడ్డారు కదా బబులోన్ దేశంలో. దశాబ్దాల కాలంగా అక్కడే ఉండడం, ఇల్లు కట్టుకోవడం, ఏదో పనులు చేసుకోవడం, అక్కడే బానిసలుగా స్థిరపడిపోవడం, ఏదో ఒక రకంగా బబులోన్లో స్థిరపడిపోయారు. కాబట్టి చాలా మంది యూదా దేశానికి రావట్లేదు. ఎవరెవరైతే దేవుడి మీద నమ్మకం కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే తిరిగి వస్తున్నారు, చాలా తక్కువ మంది తిరిగి వస్తున్నారు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడి మీద నమ్మకంతో అక్కడేమో యెరూషలేము దేవాలయం కాదు కదా, ఆ యెరూషలేము పట్టణం మొత్తం కూలిపోయింది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళాలి, అక్కడ సరి చేసుకోవాలి, మళ్ళీ ఇల్లు కట్టుకోవాలి, మళ్ళీ అక్కడ ఉండాలి, ఆహారం దాహం మరలా ఎత్తుక్కోవాలి. ఇదంతా కూడా మరలా సెపరేట్గా పనులు. ఉన్న లైఫ్ మొత్తాన్ని కూడా వదిలిపెట్టేసి కేవలం దేవుడి మీద నమ్మకంతో వీళ్ళు వెళ్తున్నారు. అంటే ఎవరెవరైతే భక్తి కలిగి ఉన్నారో, దేవుడి మీద ఆసక్తి కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళ సంఖ్య ఎంత అనేది కూడా మనం కింద చదువుకుంటూ వెళ్తాం, అక్కడికి ఏందో చెప్తాను. మరియు వారి చుట్టూ ఉన్న వారందరూ
అందరూ స్వేచ్ఛగా అర్పించినవి గాక వెండి ఉపకరణములను, బంగారును, పశువులను, ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయము చేసిరి. చాలా ఆస్తినిచ్చి పంపిస్తున్నారు. మరియు నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకొని వచ్చి తన దేవతల యొక్క గుడి యందు ఉంచిన దేవుని మందిరపు ఉపకరణములను రాజైన కోరేషు బయటికి తెప్పించెను. మనం రాజుల గ్రంథంలో, దినవృత్తాంతాల గ్రంథంలో చదువుకున్నాం కదా. నెబుకద్నెజరు, యాక్చువల్గా నెబుకద్నెజరు 1, నెబుకద్నెజరు 2 అని ఇద్దరు ఉంటారండి. వీళ్ళిద్దరూ కూడా బబులోను యొక్క రాజులే. వాళ్ళు యెరూషలేమును ఓడించినప్పుడు యెరూషలేము దేవాలయంలో ఉన్న వెండిని, ఆస్తిని, ఏదైతే దేవుని మందిరంలో ఉండే ఉపకరణాలు అవన్నీ కూడా తీసుకొచ్చారు కదా, అవన్నీ కూడా కోరేషు మరలా ఇజ్రాయేలీలకే ఇచ్చి పంపిస్తున్నాడు. ఇదిగో మీ దేవాలయంలో వస్తువులే ఇవన్నీ కూడా, మీరు మరలా తీసుకెళ్ళిపోండి అని అవన్నీ కూడా మరలా ఇజ్రాయేలీలకు ఇచ్చేస్తున్నాడు. అంటే మొదటి దేవాలయంలో, సొలొమోను కట్టిన మొదటి దేవాలయంలో ఏవేవైతే ఉపకరణాలు ఉన్నాయో అవే రెండవ దేవాలయంలో కూడా ఉండబోతున్నాయి అందని అర్థం. పారసీక దేశపు రాజైన కోరేషు తన ఖజానాదారుడైన మిత్రిదాతు ద్వారా వాటిని బయటకు తెప్పించి, ఏవేవైతే మందిర ఉపకరణాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా బయటికి తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపత్యగు షేష్బజ్జరు చేతికి అప్పగించను. ప్రస్తుతానికి యోధా దేశానికి అధిపతి ఎవరు? షేష్బజ్జరు. ఇతని చేతికి అప్పగించి ఇజ్రాయెల్ అందరినీ కూడా పంపించేస్తున్నారు. యూదులకు అధిపతి అయిన షేష్బజ్జరు అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వమాకండి. షేష్బజ్జరు అన్న, జెరుబ్బాబెల్ అన్న రెండూ కూడా ఒకే వ్యక్తి పేర్లు. ఆ కాలంలో ఎవరెవరైతే బబులోన్ చెరలో ఉన్నారో లేదా బబులోన్ చెర నుండి తిరిగి వచ్చారో వాళ్ళకి రెండు పేర్లు ఉండేవి. ఒకటేమో బబులోను పేరు, రెండోదేమో హీబ్రూ భాషలో వాళ్ళకుండే నార్మల్ పేరు. ఇక్కడ షేష్బజ్జరు అనేది బబులోను పేరు, జెరుబ్బాబెలు అనేది హీబ్రూ పేరు. కానీ రెండూ కూడా ఒకే వ్యక్తి పేర్లు. ఒకే వ్యక్తికి జెరుబ్బాబెలు, షేష్బజ్జరు అనే రెండు పేర్లు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళ గురించి మనం చదువుకున్నా కానీ వాళ్ళకు కూడా బబులోన్లో ఒక పేరు, హీబ్రూ భాషలో ఒక పేరు, అలా ఒక్కొక్కరికి రెండు పేర్లు ఉంటాయి అనేది మనం తర్వాత కూడా చదువుకుంటాం. గుర్తుపెట్టుకోండి. షేష్బజ్జర్ అన్న, జెరుబ్బాబెల్ అన్న ఒకటే, ఒకే వ్యక్తికి రెండు పేర్లు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ షేష్బజ్జరు లేదా జెరుబ్బాబెల్ ఎవరంటే దావీదు సంతానంలో వచ్చిన ఇజ్రాయేలీల అధిపతి. ఇంకా చెప్పాలి అంటే యూదా రాజైన యెహోయాకీను యొక్క మనవడు. దాని గురించి మరలా గుర్తు చేస్తాను, చదువుకుంటూ వెళ్దాం. వాటి యొక్క లెక్క 30 బంగారపు పళ్ళెములను, 1000 వెండి పళ్ళెములను, 29 కత్తులను, 30 బంగారు గిన్నెలను, 410 వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలను, మరి ఇతరమైన ఉపకరణములను 1000 అయి ఉండెను. అదంతా కూడా దేవాలయంలో ఉన్న వస్తువులు, అవన్నీ కూడా తిరిగి పంపించేస్తున్నారు. బంగారు వస్తువులను, వెండి వస్తువులను అన్నీ 5400. షేష్బజ్జరు బబులోను చెర నుండి విడిపింపబడిన వారితో కూడా కలిసి వీటన్నింటినీ యెరూషలేమునకు తీసుకొని వచ్చెను. షేష్బజ్జర్ నాయకత్వంలో ఇజ్రాయెల్ ప్రజలు ఎవరెవరైతే కొంతమంది విశ్వాసం కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా బబులోను నుండి యెరూషలేముకు తిరిగి వచ్చేస్తున్నారు. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం. బబులోను రాజైన నెబుకద్నెజర్ చేత బబులోను దేశమునకు చెరగా తీసుకొని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకును పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబెలు, యేషూవ, నెహమ్యా, షెరాయ, రేలాయ, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, రెహూము, బయనా అనువారితో కూడా వచ్చిన ఇజ్రాయేలీల లెక్క ఇది. ఈ 2వ అధ్యాయం అంతా కూడా ఆ బబులోను నుండి ఎవరెవరు వచ్చారు యెరూషలేముకి, ఇజ్రాయెల్ దేశానికి ఎవరెవరు తిరిగి వచ్చారు అనే లెక్కే చదువుకుంటాం. ఈ అధ్యాయం అంతా పేర్లు ఎక్కువగా ఉంటాయి, చదువుకుంటూ వెళ్దాం. ఎవరెవరైతే చెరగా తీసుకెళ్లబడ్డారో బబులోన్ దేశానికి, అక్కడికి చెరకి వెళ్ళిన తర్వాత ఎవరెవరైతే పుట్టారో వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళే ఉంటారు కదా ఇన్ని సంవత్సరాల తర్వాత, వాళ్ళందరూ కూడా కలిసి తిరిగి వస్తున్నారు అని దాని అర్థం. వీళ్ళల్లో అంతకుముందు యోధా దేశంలో నివసించిన వాళ్ళు ఉన్నారు, బబులోనికి వెళ్ళిన తర్వాత పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు యెరూషలేము ఎలా ఉంటుందో, దేవాలయం ఎలా ఉంటుందో తెలియకుండా బబులోన్ చెరకి వెళ్ళిన తర్వాత పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే విశ్వాసంతో ఉన్న వాళ్ళే తిరిగి వస్తున్నారు అందని అర్థం. వీళ్ళలో ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పేర్లు జెరుబ్బాబెలు. ఈ జెరుబ్బాబెల్ నాయకత్వంలోనే ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. అలాగే ఈ జెరుబ్బాబెల్ ఎవరంటే యెహోయాకీను యొక్క మనవడు. మనం యోధా రాజుల గురించి మాట్లాడుకునేటప్పుడు రాజుల గ్రంథంలో కానీ దినవృత్తాంతాల గ్రంథంలో కానీ బబులోను చెరకి వెళ్లే ముందు యెహోయాకీను అనే రాజు గురించి చదువుకున్నాం. ఈ రాజుని బబులోనికి చెరగా పట్టుకెళ్ళిపోయారు అని కూడా మనం చదువుకున్నాం. ఆ యెహోయాకీను యొక్క మనవడే ఈ జెరుబ్బాబెలు. దావీదు వంశంలో ఉన్న రాజు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. రాజు అనే పదాన్ని డైరెక్ట్ గా వాడకపోయినా ఆ అధికారం కలిగిన వాడు, దావీదు వంశంలోని వాడు, యెహోయాకీను యొక్క మనవడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. షేష్బజ్జరు అన్న, జెరుబ్బాబెల్ అన్న రెండూ కూడా ఒకే వ్యక్తి పేర్లు. ఎందుకు నేను ఇది ఇంతగా చెప్తున్నానంటే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారి వంశావళి మనం చదువుకుంటాం కదా, అక్కడ కూడా ఈ పేరు మనకు కనబడిద్ది. ఈ జెరుబ్బాబెల్ నుండే మెస్సయ్య యేసుక్రీస్తు వారు వచ్చారు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే యేషువ అనే పేరు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇతన్నే యెహోషువ అని కూడా పిలుస్తారు. అహరోను వంశ క్రమంలో ఉన్న యాజకుడు
యాజకుడు, ఇంకా చెప్పాలి అంటే ప్రధాన యాజకుడు యేషువా, యెహోషువ అనే పేరు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. దినవృత్తాంతాల గ్రంథంలో మెస్సే వంశావళి గురించి, యాజకుల వంశావళి గురించి మనం చదువుకుంటూ వస్తున్నాం కదా. మెస్సే వంశంలో అంటే దావీదు వంశంలోనేమో జెరుబ్బాబెలు, యాజకుల వంశంలోనేమో యేషువా, యెహోషువ అనే పేరు మీరు గుర్తుపెట్టుకోండి. వీళ్ళ గురించి మనం మరలా హగ్గై పుస్తకంలో కూడా చదువుకుంటూ వెళ్ళే కొద్దీ నేను చెప్తా ఉంటాను. ఈ జెరుబ్బాబెలు, యేషువ అనే పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి. జెరుబ్బాబెలేమో దావీదు వంశంలోని వాడు, యేషువ ఏమో యాజకుల వంశావళిలో ప్రధాన యాజకుడు, యెహోషువ అని కూడా పిలుస్తారు. యేషువ అన్న యెహోషువ అన్న కానీ ఒకటే. నెహమ్యా అంటే ఎజ్రా నెహమ్యా, ఆ నెహమ్యా కాదండి. నెహమ్యా పుస్తకంలో మనం చదువుకునే నెహమ్యా వేరు, ఈ నెహమ్యా వేరు. అలాగే మొర్దెకై అనగానే ఎస్తేరు పుస్తకంలో మనం మొర్దెకై గురించి చదువుకుంటాం. ఆ మొర్దెకై ఈ మొర్దెకై ఒకళ్ళు కాదు. ఆ మొర్దెకై వేరు, ఈ మొర్దెకై వేరు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ వంశావళిలో జెరుబ్బాబెలు, యేషువ ఈ రెండు పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. పరోషు వంశస్థులు 2172, షఫట్యా వంశస్థులు 372, ఆరహు వంశస్థులు 775, పహత్మోయాబు వంశస్థులు యేషువ, యోవాబు వంశస్థులతో కూడా 2812, ఏలాము వంశస్థులు 1254, జత్తు వంశస్థులు 945, జక్కై వంశస్థులు 760 మంది, బానీ వంశస్థులు 642, బేబై వంశస్థులు 623, అజ్గాదు వంశస్థులు 1222, అదోనికాము వంశస్థులు 666, బిగ్వై వంశస్థులు 2056, ఆదీను వంశస్థులు 454. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మనకు అనవసరం. కాకపోతే ఆ కాలంలో ఉన్న ఇజ్రాయేలీలకి చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు ఏ గోత్రానికి చెందిన వాళ్ళు, ఏ వంశానికి చెందిన వాళ్ళు, అవన్నీ కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. దాని ప్రకారంగానే వాళ్ళ పనులు, వాళ్ళు ఎక్కడ ఉండాలి, ఏ ప్లేస్లో ఉండాలి, వాళ్ళ యొక్క పొలాలు, వాళ్ళ వివరాలు, ఏ వంశానికి చెందిన వాళ్ళు, ఏ గోత్రం, అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు అవసరం లేకపోయినా వాళ్ళకి ఇంపార్టెంట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయేలీలు అంత నీట్గా వాళ్ళ చరిత్రను దాచుకున్నారు కాబట్టే యేసుక్రీస్తు వారి కాలానికి యేసుక్రీస్తు వారి వంశావళి మొత్తం మనం చదువుకోగలుగుతున్నాం. ఆటేరు వంశస్థులు హిజ్కియాతో కూడా 90, బెజై వంశస్థులు 333, ఎరా వంశస్థులు 112, హాషూము వంశస్థులు 223, గిబ్బారు వంశస్థులు 95, బెత్లెహేము వంశస్థులు 123, నెటోపా వంశస్థులు 56, అనాతోతు వంశస్థులు 128, అజ్మావెతు వంశస్థులు 42, కిరియతారీము, కేఫీరా, బేరోతు అనువారి వంశస్థులు 743, రామ, గెబా అనువారి వంశస్థులు 621, మిక్మష్ వంశస్థులు 122, బేతేలు, హాయి మనుషులు 222, నెబో వంశస్థులు 52, మగ్బీషు వంశస్థులు 156, ఇంకొక ఏలాము వంశస్థులు 1254, హారీము వంశస్థులు 320 మంది, లోదు, హదీదు, ఓను అనువారు వంశస్థులు 725, ఎరికో వంశస్థులు 345, సెనాయా వంశస్థులు 3630 మంది, యాజకుల్లో యేషువా ఇంటి వారైన యదాయా వంశస్థులు 973, ఇమ్మేరు వంశస్థులు 1052, పషూరు వంశస్థులు 1247, హారీము వంశస్థులు 1017, లేవీల్లో యేషువా, కద్మియేలు, హోదవ్య అనువారి వంశస్థులు కలిసి 74, గాయకుల్లో ఆసాపు వంశస్థులు 120 ఎనమండుగురు, ద్వారపాలకుల్లో షెల్లూము, ఆటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షోబయి అనువారందరి వంశస్థులు 130 తొమ్మండుగురు, నెతీనీయుల్లో జీహా వంశస్థులు, హషూపా వంశస్థులు, టబ్బాయోతు వంశస్థులు, కెరోను వంశస్థులు, సిహాయా వంశస్థులు, పాదోను వంశస్థులు, లెబానా వంశస్థులు, హగాపా వంశస్థులు, అక్కూబు వంశస్థులు, హాగాబు వంశస్థులు, షల్మై వంశస్థులు, హానాను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, గహరు వంశస్థులు, రెవాయా వంశస్థులు, రెజీను వంశస్థులు, నెకోదా వంశస్థులు, గజ్జాము వంశస్థులు, ఉజ్జా వంశస్థులు, పాసే వంశస్థులు, బేసాయి వంశస్థులు, అన్నా వంశస్థులు, మెహూనీము వంశస్థులు, నెపుషీము వంశస్థులు, బక్కుకు వంశస్థులు, హకూపా వంశస్థులు, హర్హూరు వంశస్థులు, బజ్లీతు వంశస్థులు, మెహీదా వంశస్థులు, హర్ష వంశస్థులు, బర్కోషు వంశస్థులు, సీసెరా వంశస్థులు, తెమహు వంశస్థులు, నెజియహు వంశస్థులు, హటీపా వంశస్థులు, సొలోమోను సేవకుల వంశస్థులు, సొటై వంశస్థులు, సోపెరెతు వంశస్థులు, పెరుదా వంశస్థులు, యహలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, షఫట్యా వంశస్థులు, హట్టీలు వంశస్థులు,
వంశస్థులు, జబాయిము సంబంధమైన పొకెరేతు వంశస్థులు, అమీ వంశస్థులు, నెతినీయులను, సొలొమోను సేవకుల వంశస్థులను అందరూ కలిసి 392 మరియు తెల్మెలహు, తెల్హర్ష, కెరూబు, అద్దాను, ఇమ్మేరు అను స్థలముల్లో నుండి కొందరు వచ్చిరి. అయితే వీరి పితరుల యొక్క ఇంటినైనను వంశములైనను చూపించలేకపోయినందున వారు ఇజ్రాయేలీలో కారో తెలియకపోయాను. కొంతమంది వచ్చారు, కాకపోతే వాళ్ళ వంశం పేరేంటో కూడా తెలియలేదు, కాకపోతే దేవుడి మీద నమ్మకంతో మా దేశం అన్నట్టుగా వాళ్ళు వచ్చారు. వారు ఎవరెవరనగా దెలాయా వంశస్థులు, టోబియా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు 652 మరియు యాజకుల్లో హబాయా వంశస్థులు, హక్కోజు వంశస్థులు, గెలాదీయుడైన బర్జిల్లై యొక్క కుమార్తెల్లో ఒకతను పెళ్లి చేసుకుని వారి పేర్లను బట్టి బర్జిల్లయి అని పిలువబడిన వారి వంశస్థులు. వీళ్ళందరూ కూడా ఏ వంశానికి చెందిన వాళ్ళు కరెక్ట్గా ప్రూఫ్ చూపించలేకపోయారు. ఇజ్రాయిల్ అయి ఉండొచ్చు, అన్యులు ఇజ్రాయిల్లో కలిసిన వాళ్ళు అయినా అయి ఉండొచ్చు, కాకపోతే కరెక్ట్గా తెలీదు, ప్రూఫ్ చూపించలేకపోయారు అందని అర్థం. వీరు వంశావళి లెక్కలో తమ తమ పేర్లను వెతికినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి. అపవిత్రులు అంటే వాళ్ళందరినీ పక్కన పెట్టారని కాదండి, యాజక ధర్మం నుండి అనేది గుర్తుపెట్టుకోండి. యాజక ధర్మం అంటే యాజకులు మాత్రమే బలు అర్పించాలి, ఆ బలులు అర్పించిన వాటిల్లో యాజకులు కొంత ఉండాలి. అవన్నీ కూడా లేవికాండం అక్కడ మనం చదువుకున్నాం కదా. బలులు అర్పించిన దాంట్లో ఏవేవి యాజకులు తినాలి, ఏవేవి అర్పించాలి, అవన్నీ కూడా ఆ పనుల నుండి వారిని పక్కన పెట్టారు అని దాని అర్థం. మామూలు మిగతా ఇజ్రాయెల్ గోత్రాలు ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళలాగా వీళ్ళు ఉన్నారు, అంతేగాని యాజకులు ఏ అయితే పనులు చేయాలో ఆ పనులు వీళ్ళకి అప్పచెప్పలేదు. ఎందుకంటే వీళ్ళు యాజకులో కాదో కరెక్ట్గా ప్రూఫ్ చూపించలేదు కాబట్టి అందాని అర్థం. వీళ్ళు విశ్వాసులే, వీళ్ళు కూడా దేవుడి మీద నమ్మకంతోనే బబులోన్ నుండి యెరూషలేముకి వచ్చారు, కాకపోతే యాజక పని నుండి వాళ్ళని పక్కన పెట్టారు. ఎందుకంటే యాజకులు మాత్రమే చేయాల్సిన పనులు దేవాలయంలో చాలా ఉంటాయి కాబట్టి. మరియు పారసీకుల అధికారి ఊరీము, తుమ్మీమును ధరించుకొనగల ఒక యాజకుడు ఏర్పడి వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదు అని వారికి ఆజ్ఞాపించను. ఎవరెవరైతే వాళ్ళు యాజక వంశమే, అహరోను వంశం వాళ్ళే అని నిరూపించుకోలేకపోయారో వాళ్ళందరూ కూడా కొంతకాలం వెయిట్ చేయండి. కొంతకాలం వరకు యాజకులు ఏవేవైతే తినడానికి అర్హులో అవి మీరు తినొద్దు, ఎందుకంటే మీరు యాజకులో కాదో తెలియదు కాబట్టి. ఊరీము, తుమ్మీము అంటే మీరు ప్రధాన యాజకుడిని ఏర్పాటు చేసుకున్న తర్వాత, దేవాలయం కట్టి అక్కడ బలిపీఠం కట్టి ప్రధాన యాజకుడిని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ ప్రధాన యాజకుడితో దేవుడు మాట్లాడతాడు కదా, ఆ దేవుడు చెప్తాడు మీరు యాజకులా కాదా అని. ప్రధాన యాజకుడు ఏర్పడేంత వరకు ఆ ప్రధాన యాజకుడు ఏది అనేది ఫైనల్ చేసేంత వరకు మీరు యాజకులు చేయాల్సిన పనుల్లో పాలువారు అవ్వకండి, యాజకులు తినే వాటిల్లో మీరు పాలువారు అవ్వకండి అని వాళ్ళందరినీ కూడా అప్పటి వరకు పక్కన పెట్టారని దాని అర్థం. ఆ తర్వాత చాలా కాలం తర్వాత ఎవరెవరైతే యాజకులు ఉన్నారో వాళ్ళని యాజకుల్లో, దేవాలయ పనుల్లో ఆ తర్వాత వాళ్ళని కలిపారు, కానీ ఖచ్చితంగా తెలియనంత వరకు వాళ్ళని దూరం పెట్టారు అందాని అర్థం. సమాజపు యొక్క లెక్క మొత్తము 42,366 మంది ఆయను. వీరుగాక వీరి దాసులను దాసిరాండును 7,337. మొత్తం ఎంతమంది? సుమారుగా 42,000 మంది. ఇంకా చాలా మంది ఉంటారు, దాసులు దాసులు అవన్నీ కూడా ఉంటాయి, కానీ 42,000 మంది ఇజ్రాయేలీలు బబులోను చెర నుండి తిరిగి ఇజ్రాయెల్ దేశానికి వస్తున్నారు. వీళ్ళు ఇంకా ఇజ్రాయెల్ దేశంలోనే స్థిరపడతారు అని దాని అర్థం. వాళ్ళ దాసులు దాసీలు వాళ్ళు కూడా వచ్చారు. మరియు వారిలో గాయకులను గాయకాండును 200 మంది ఉండిరి. గాయకులు గాయకాండ్రు అంటే దేవాలయం దగ్గర సంగీతం వాయించేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, వాళ్ళందరూ ఉంటారు కదా. వాళ్ళు ఎవరెవరైతే దావీదు దగ్గర, సొలొమోన్ దగ్గర వీళ్ళు ఈ పనులు చేయాలని నిర్మింపబడ్డారో ఆ వంశాలకు చెందిన వాళ్ళు. అంటే దేవాలయం దగ్గర సంగీతాలు, పాటలు, ఆ బాధ్యతలు నెరవేర్చడానికి ఏ వంశాలు అయితే ఉంటాయో వాళ్ళ సైడ్ నుండి కూడా 200 మంది వచ్చారు. వారి గుర్రములు 736, వారి కంచర గాడిదలు 245, వారి ఒంటెలు 435, గాడిదలు 6,720 ఉండెను. కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములో ఉండు యెహోవా మందిరమునకు వచ్చి దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి. వాళ్ళందరూ వచ్చిన తర్వాత రావడమే దేవుడి మందిరాన్ని ఎలా కట్టాలి, దానికోసం కానుకల సేకరణ ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంటే రావడమే వాళ్ళ ఇళ్ళ కన్నా ముఖ్యంగా దేవుడి మందిరాన్ని నిలబెట్టుకోవాలి అనే నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నారు అందని అర్థం. పని నెరవేర్చుటకు తమ శక్తి కొలది ఖజానాకు 16,300 తులముల బంగారమును 2,50,000 తులముల వెండిని, యాజకుల కొరకు 100 వస్త్రములను ఇచ్చిరి. రాగానే దేవాలయ నిర్మాణానికి అక్కడ పనులు చేయాల్సిన యాజకులకి ఈ పనులన్నీ కూడా స్టార్ట్ చేశారు. కానుకల సేకరణ అవన్నీ కూడా ఎలా జరగాలి ఆ ప్లానింగ్ అంతా స్టార్ట్ చేశారు అందని అర్థం. యాజకులను, లేవీలును, జనుల్లో కొందరు గాయకులను, ద్వారపాలకులను, నెతినీయులను తమ పట్టణములకు వచ్చి కాపురము చేసిరి. తమ పట్టణములు అనం చూడండి, అంటే ఎక్కడి నుండి అయితే వీళ్ళు వెళ్ళారో యెరూషలేములో ఎక్కడెక్కడి నుండి అయితే వాళ్ళ పితరులు
ప్రజలు ఎక్కడెక్కడి నుండి అయితే బబులోను చెర కొనుకోబడ్డారో మరలా అక్కడికే వీళ్ళు తిరిగి వచ్చారు, తమ పట్టణాలకి తమ ఊర్లకి తిరిగి వచ్చారు అని దాని అర్థం. మరియు ఇజ్రాయెల్ అందరూ తమ తమ పట్టణముల యందు కాపురము చేసిరి. దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నాడు. చెరలో ఉన్న వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చి ఇజ్రాయెల్ దేశంలో నివసిస్తున్నారు అని దాని అర్థం. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయాన్ని కూడా ఈరోజు మనం చదువుకుందాం. 4వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుంటూ వెళ్దాం. 7వ నెలలో ఇజ్రాయేలీలు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏక మనస్సు కలిగిన వారై యెరూషలేములో కూడి వచ్చిన తర్వాత కొంతకాలానికి అందరూ కూడా ఒక చోట గ్యాదర్ అయ్యి యజాదాకు కుమారుడైన యేషూవయును, యాజకులైన అతని సంబంధులను, షెల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలను అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమందు రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇజ్రాయేలీల దేవుని బలిపీఠమును కట్టిరి. మొదటగా అందరూ కలిసి కట్టింది ఏంటంటే దేవుడి బలిపీఠం. ఎందుకు దేవుడి బలిపీఠం? బలు అర్పించడం అంటే దేవుడిని వేడుకోవడం, పశ్చాత్తాపడతాం, మనల్ని మనం మంచిగా మార్చుకోవడం. స్టార్టింగ్ నుండి కూడా బలులకు ఉండే ప్రాధాన్యతని, వాటికి పరిపూర్ణత అయిన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగాన్ని నేను చెప్పుకుంటూనే వస్తున్నాను కదా. కాబట్టి మొట్టమొదటిగా వాళ్ళు నిర్మిస్తుంది ఏంటంటే దేవుడి బలిపీఠం. బలులు ఇవ్వడానికి, కృతజ్ఞతకి, పాప క్షమాపణకి, దేవుడి దగ్గర ప్రతిష్ఠించుకోవడానికి అన్నిటికీ ముఖ్యం. కాబట్టి మొట్టమొదటిగా వారు దేవుడి బలిపీఠాన్ని నిర్మిస్తున్నారు. ఎవరి యాజకత్వం? దావీదు వంశంలోని జెరుబ్బాబెలు యాజకత్వం. ఎవరి యాజకత్వం? ప్రధాన యాజకుడైన యెహోషువ యొక్క యాజకత్వం. వాళ్ళిద్దరు నాయకత్వంలో దేవుని బలిపీఠం అనేది కట్టబడింది. వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి దాని మీద ఉదయమునను అస్తమయమునను యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చిరి. అంతకుముందు ఎక్కడైతే ఆ బలిపీఠం ఉండేదో అక్కడే దాన్ని పెట్టారు. ఎప్పటికప్పుడు బలు అర్పించడం స్టార్ట్ చేశారు. ఒక పక్కనిది స్టార్ట్ చేసి ఆ తర్వాత దేవాలయాన్ని నిర్మిస్తారు అన్నట్టుగా. వారి చుట్టుపక్కల ఉండే వారికి భయపడుచు అంటే దాని ఉద్దేశం ఏంటంటే వీళ్ళేమో తక్కువ మంది కదా, కేవలం ఒక 50,000 మంది. చుట్టుపక్కల ఏదన్నా పెద్ద రాజ్యం వచ్చి దాడి చేసిందంటే వీళ్ళందరూ బానిసలుగా మారిపోతారేమో అని ఒక పక్కన భయం ఉన్నా కానీ విశ్వాసంతో బలిపీఠం కట్టారు. ఆ దేవుడే చూసుకుంటాడులే, బబులో నుండి ఇక్కడ దా తీసుకొచ్చాడు కదా అని చెప్పి వీళ్ళందరూ కూడా విశ్వాసంతో, చుట్టుపక్కల వాళ్ళ గురించి కొంచెం భయం ఉన్నా కానీ ఆ భయం కన్నా ఎక్కువ విశ్వాసం వీళ్ళలో ఉంది. ఆ విశ్వాసంతోనే దేవుడి బలిపీఠాన్ని ముందుగా కట్టుకున్నారు. మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ దినపు దహన బలిని విధి చొప్పున అర్పింపసాగిరి. సామాన్యంగా సంవత్సరంలో 7వ నెలలో ఈ గుడారాల పండుగ, పర్ణశాల పండుగ చేస్తారు. 7 నెలలు అవుతుంది కాబట్టి ఆ పర్ణశాల పండుగ అనేది వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు. దీని గురించి నేను ధర్మశాస్త్రంలో కూడా చెప్పాను. ఎందుకు జరుపుకుంటారు ఏంటి? ఇజ్రాయెల్ 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నారు కదా, గుడారాలు వేసుకుని ఉన్నారు కదా, దాన్ని గుర్తెచ్చుకోవడానికి, దేవుడు వాళ్ళని కాపాడడానికి గుర్తెచ్చుకోవడానికి, దానికోసం వాళ్ళందరూ కూడా పర్ణశాల పండుగలు చేస్తారు. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం అక్కడ. అవన్నీ కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా వీళ్ళు మరలా ఆ పండగలు పాటించడం స్టార్ట్ చేశారు. దేవుడి ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకోవడం అనేది స్టార్ట్ చేశారు అని దాని అర్థం. తరువాత నిత్యమైన దహన బలిని, అమావాస్యలకును యెహోవా యొక్క నియామకమైన పండగలకును ప్రతిష్ఠితమైన దహన బలులను, ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచూ వచ్చిరి. బలు అనేవి ఎప్పటికప్పుడు అర్పిస్తూ ఉన్నారు. ఎక్కడైనా కానీ అమావాస్య, పౌర్ణమి ఇలాంటి పదాలు కనబడ్డాయి అంటే మూఢనమ్మకాలు అనుకోకండి. అంటే ఈ కాలంలో చేస్తే మంచిది, ఇలా చేస్తే మంచిది, అమావాస్య రోజు చేస్తే చెడు, పౌర్ణమి రోజు చేస్తే మంచి, ఇలాంటి మూఢనమ్మకాలు కాదండి. వాళ్ళకి విశ్రాంతి దినాలు ఉంటాయి కదా, ఆ టైంలో బలులు అర్పిస్తున్నారు. బలి అంటే పశ్చాత్తాపం, పాప పరిహారార్థ, అపరాధ పరిహారార్థ బలి, కృతజ్ఞత బలి, అలా ఏవేవైతే ఉంటాయో వాటిని ఆ కాలంలో అర్పిస్తున్నారని. అంతేగాని ఆ టైంలో చేస్తేనే మంచి, మిగతా టైంలో చేస్తే చెడు, అలాంటి మూఢనమ్మకాలు కాదు అనేది కూడా బైబిల్లో ఇలాంటి పదాలు ఎక్కడన్నా కనబడితే మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎవరికైనా ఏదైనా డౌట్ వస్తే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. 7వ నెల మొదటి దినము నుండి యెహోవాకు దహన బలులు అర్పింప మొదలుపెట్టిరి. అయితే యెహోవా మందిరము యొక్క పునాది అప్పటికి ఇంకను వేయబడలేదు. కేవలం బలిపీఠాన్ని మాత్రమే కట్టారు. దేవాలయాన్ని నిర్మించడం అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు. ఆ పట్టణం మొత్తాన్ని, ఆ ప్రదేశం మొత్తాన్ని క్లీన్ చేసుకుంటున్నారు. ఇంకా పునాది వేయబడలేదు అని దాని అర్థం. మరియు వారు కాసె పనివారికిని, వడ్ర పనివారికిని ద్రవ్యమునిచ్చిరి. అది కాక పారసీక దేశపు రాజైన కోరేషు తమకు సెలవిచ్చినట్లు దేవదారు మ్రాన్లను లెబనోన్ నుండి సముద్రం మీద యొప్పే పట్టణమునకు తెప్పించుటకును సీదోనీయులకును తూరువారికిని భోజన పదార్థములను, పానమును, నూనెను ఇచ్చిరి. భోజన పదార్థాలు, పానం అంటే ద్రాక్షరసం కానీ, అవి కానీ, నూనె కానీ ఇవన్నీ కూడా ఇచ్చి సొలొమోను కాలంలో ఏవేవైతే దేవదారు మ్రాన్లు అవన్నీ కూడా తెప్పించారో అవన్నీ కూడా మరలా తెప్పిస్తున్నారు. కోరేషు కూడా సహాయం చేస్తున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. కోరేషు ఆర్థికంగా కూడా సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే దేవాలయాన్ని నిర్మించేలాగా అతని మనసుని దేవుడు మార్చాడు కాబట్టి, దేవుడు అతని మనసును ప్రేరేపించాడు కాబట్టి అతడు అన్ని రకాలుగా కూడా దేవాలయ నిర్మాణానికి కూడా సహాయం చేస్తున్నాడు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి.
యెరూషలేములో ఉండు దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో షేల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలను యజాదాకు కుమారుడైన యేషువయును చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి, అంటే దేవాలయాన్ని, యెరూషలేము దేవాలయాన్ని కట్టడం ఆరంభిస్తున్నారు. ఎప్పుడు? 2వ సంవత్సరం 2వ నెల. ఎవరెవరో? జెరుబ్బాబెలు, యేషువ, వీళ్ళు ఆరంభించారు పని. 20 సంవత్సరములు మొదలుకొని పయ్యుడు గల లేవీలును యెహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించిరి. మొదటి మందిర నిర్మాణానికి కూడా లేవీలే కదా బాధ్యత వహించింది. ఇప్పుడు కూడా లేవీల ద్వారానే మందిర నిర్మాణం జరుగుతుంది అని దాని అర్థం. యేషువయును అతని కుమారులను అతని సహోదరులను, కద్మీయేలును అతని సహోదరులను, హోదవ్య కుమారులను, హేనాదాదు కుమారులను వారి కుమారులను, లేవీలైన వారి వారి బంధువులను దేవుని మందిరములో పనివారి చేత పని చేయించుటకు నియమింపబడిరి. పని వాళ్ళ చేత వీళ్ళు లేవీలు పనిచేస్తున్నారు. వీళ్ళు పైనుండి అన్ని కూడా సరిగ్గా జరుగుతున్నాయా లేదా అని చూసుకుంటా ఉన్నారు లేవీలు. శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాది వేయిచు ఉండగా ఇజ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములను ధరించుకొనిన వారే యాజకులు బాకాలతోను ఆసాపు వంశస్థులకు లేవీలు చేయి తాళములతోనూ నిలవబడి యెహోవాను స్తోత్రము చేసిరి. ఆ పునాది సమయంలో అందరూ కూడా ఆనందపడ్డారు. దేవాలయ నిర్మాణం స్టార్ట్ అవుతుంది అని ఆనందపడ్డారు. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇజ్రాయేలుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచును అని పాడుచు యెహోవాను స్తుతించిరి. పునాది వేసే సమయంలోనే అందరూ కూడా ఆనందపడుతున్నారు. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. మునుపటి మందిరమును చూచిన యాజకుల్లోను లేవీల్లోను కుటుంబ ప్రధానుల్లోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూసి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరచిరి. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను. కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది ఏమో ఆనందపడుతున్నారు. ఎందుకు కొంతమంది ఏడుస్తున్నారు? ప్రధానుల్లో వృద్ధులైన అనేకులు అని చూడండి. అంటే వీళ్ళు మొదటి దేవాలయం ఎలా ఉంటుందో చూశారు, అది కూలిపోయింది కదా, ఆ బాధ కూడా వీళ్ళల్లో ఉంది. ఏదైనా జరిగినప్పుడు అంత ముందు జరిగిన శ్రమలను చూసి బాధపడతారు కదా పెద్దవాళ్ళు, అలాగా వీళ్ళేమో బాధపడుతున్నారు. అంటే మొదటి దేవాలయం కూలిపోయింది అని. కొత్త వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకొక దేవాలయం నిర్మింపబడుతుంది, పునాది వేసామే, దేవుడు మనకు తోడున్నాడే అని ఆనందపడుతున్నారు. కేవలం వీళ్ళు ఏడుస్తున్నంత మాత్రాన వాళ్ళలో విశ్వాసం లేదని కాదండి. మొదటి మందిరం కూలిపోయిన విధానాన్ని గుర్తెచ్చుకొని వాళ్ళు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు అని దాని అర్థం. మనం కూడా ఏదైనా జరిగేటప్పుడు పాత శ్రమలు గుర్తెచ్చుకొని బాధపడతాం, అలాగే మంచి జరుగుతుంది అని ఆనందపడతాం. అలాగా వాళ్ళు వీళ్ళు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు అని దాని అర్థం. అంతేగాని వాళ్ళు అవిశ్వాసులు అని కాదు, ముసలి వాళ్ళు కాబట్టి వాళ్ళ భావాల్ని అలా వ్యక్తపరుస్తున్నారు అని దాని అర్థం. అలాగా దేవాలయం పునాది వేయబడినప్పుడు అందరూ కూడా ఆనందపడ్డారు. అంటే దేవాలయ నిర్మాణం స్టార్ట్ అవుతుంది అని దాని అర్థం. రేపటి రోజున ఆ దేవాలయం ఎలా నిర్మింపబడింది, కరెక్ట్గా 70 సంవత్సరాలకే ఎలా నిర్మింపబడింది, అది నిర్మించేటప్పుడు ఆటంకాలు ఏమొచ్చాయి, ఇవన్నీ కూడా ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. ఈ రోజు మనం చదువుకున్న దాని నుండి మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు తన వాగ్దానాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు. కానీ దాన్ని మనం చూడాలి అంటే ముందుగా మనం విశ్వాసంలో నిలబడాలి. కొంతమంది ఇజ్రాయేలీలు బబులోన్లోనే బానిసలుగా ఉండిపోయారు. ఎవరైతే దేవుడి మీద, దేవుడి వాగ్దానం మీద నమ్మకం కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇజ్రాయెల్ దేశానికి మరలా తిరిగి వచ్చారు. దేవాలయ మందిర పునాది వేయబడ్డం, వాళ్ళ దేశంలో వాళ్ళు స్థిరపడడం, దేవుడి వాగ్దానం ఎలా నెరవేరుతుంది అనేదాన్ని కళ్ళారా చూడగలిగారు. దేవుడు ఎప్పుడు కూడా తన సైడ్ నుండి తాను చెప్పిన మాటను నిలబెట్టుకుంటాడు. మనం విశ్వాసంలో నిలబడాలి, ఆ పరీక్షకి తట్టుకోవాలి అనే విషయాన్ని ఈ 3 అధ్యాయాల నుండి మనం గమనించాలి. ఇప్పటిదాకా చదివిన ఈ 3 అధ్యాయాల్లో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచయం గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.